ఆంధ్రప్రదేశ్లో రీసైక్లింగ్ పరిశ్రమలకు 40% రాయితీలు ఇస్తున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య చెప్పారు. జైపూర్లో 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మెటల్ రీసైక్లింగ్ కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ రీసైక్లింగ్ పాలసీల గురించి అవగాహన కల్పించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఆ వ్యర్థాలని మళ్ళా పునర్వినియోగం చేసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణకే కాకుండా మన ఉపాధి రంగానికి, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు, ఉద్యోగ కల్పనకు, ఆర్థిక అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో కొంతమంది టెక్నాలజిస్టులు, వాళ్ళ సహాయం తీసుకొని మేము కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. భూమి కేటాయింపులు కూడా త్వరగా జరుగుతున్నాయి. ఎటువంటి ఆలస్యం కాకుండా పరిశ్రమలకు పరిమితులు ఇస్తున్నాం. ఈ అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో ఈ రీసైక్లింగ్ ఇండస్ట్రీ కూడా తెచ్చుకొని మా ఆంధ్రప్రదేశ్ని త్వరగా అభివృద్ధి చేసుకోవాలనేది మా ఆలోచన.